ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓకే గౌతమ్, నువ్వు అన్నట్టు అహల్యని ప్రశ్నించే హక్కు అధికారం మాకెవరికీ లేవు. కానీ నీకున్నాయి కదా. ఇప్పటి వరకు తన కోసం టెన్షన్ పడ్డావు కదా. తనెక్కడికి వెళ్ళిందో నువ్వే అడుగు. ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళావు అహల్య? అది నాతో కూడా చెప్పకుండా. నువ్వు ఇక్కడ ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడున్న అందరికీ నువ్వేంటో తెలియాలి. చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? అది అడుగుతుంది నిన్నే అహల్య. చెప్పు. అది రూమ్లో పడుకుంటే ఊపిరి ఆడలేదండి. గుండె పట్టేసినట్టయింది. బయటికెళ్ళి కాసేపు చల్లగాల్లో నడవాలనిపించింది. మిమ్మల్ని చూస్తే గాఢ నిద్రలో ఉన్నారు. మిమ్మల్ని లేపడం ఎందుకని నేను ఒక్కదాన్నే వెళ్ళొచ్చాను. ఇప్పుడు ఎలా ఉంది అహల్య? హాస్పిటల్కి వెళ్దాం. ఇప్పుడు బాగానే ఉందండి. నిజం చెప్పు, ఊపిరి బాగా ఆడుతుందా? తలనొప్పి, కళ్ళు తిరగడం అలాంటివేం లేవు కదా? ఆహా, అంతా బాగుంది. విన్నారు కదా? తనకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి బయటికి వెళ్ళిందట. ఇప్పుడు మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయా? ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? తనని ఇంటికి తీసుకొచ్చిన రోజే మీతో చెప్పాను, తనకి నాన్న వాళ్ళు ఎవరూ లేరు. తనకి భర్త అయినా, అమ్మైనా, నాన్నైనా అన్నీ నేనే అని. దయచేసి ఇంకొకసారి తన ఐడెంటిటీని క్వశ్చన్ చేయకండి. ఈ రోజైనా తనెవరో ఏంటో తెలుసుకుందామని అనుకుంటే గౌతమ్ వచ్చి అడ్డుపడ్డాడు. డోంట్ వరీ అవంతిక, ఎలాగో మా అమ్మ పోలీసులతో ఎంక్వైరీ చేస్తుంది కదా. ఈ రోజు కాకపోయినా రేపో ఎల్లుండో దాని జాతకం మొత్తం బయటపడుతుంది. అది ఎవరో ఏంటో తెలియాలి. అప్పుడు చెప్తా దాని సంగతి. నాలుగు రోజుల్లో నా అన్ననే పడేసిన దానికి నాన్నని హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెట్టడం అదొక లెక్క.
చేస్తుందేంటి? హలో శ్రావ్య, ఎలా ఉన్నావమ్మా? ఇంత పొద్దున్నే ఫోన్ చేసావేంటి? అక్కడ ఏమైనా గొడవ జరిగిందా? మీ అత్తయ్య మీ ఆయన నిన్నేమైనా అన్నారా? అమ్మా అలాంటిదేం జరగలేదు. క్యాజువల్గా పలకరిద్దామనే కాల్ చేశాను. అంతే కదా? అక్కడ ఏ సమస్య లేదు కదా? ఏ సమస్య లేదమ్మా. మీ ఆయన మీ అత్తయ్య ఇప్పుడు నీతో బాగానే ఉంటున్నారు కదా? నువ్వు సంతోషంగా ఉంటే నాకంతే చాలే. ఎక్కడ సంతోషం అమ్మా. ఇక్కడ జరిగేవన్నీ చెప్తే నువ్వు బాధపడతావు. నా గురించి వదిలేయమ్మా. అహల్య గురించి తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. అంత మంచిదాన్ని అనరాని మాటలు అన్నాను. అవేవీ మనసులో పెట్టుకోకుండా నా కోసం అహల్య ఎంతో చేసింది. అవును శ్రావ్య, నిజంగా అహల్య దేవత. అలాంటి దేవతకి నా వల్ల అన్యాయం జరుగుతుందమ్మా. నా కోసం విడాకుల పత్రాలపై అహల్య సంతకం చేసింది. వాళ్ళు విడిపోవడం నాకు అస్సలు ఇష్టం లేదమ్మా. అదితి మనకు కావాల్సిందే, కాదనను. కానీ అహల్య నా వదినగా ఉండాలమ్మా. ఈ సమస్యని నువ్వు నాన్న ఎలాగైనా పరిష్కరించండి. అది మా చేతుల్లో లేదే. ఈ సమస్య తెచ్చిపెట్టింది గౌతమ్. వాడే దీనికి పరిష్కారం చెప్పాలి. అంటే మనం అహల్యను వదిలేసుకోవాల్సిందేనమ్మా. అహల్యను వదిలేసి అన్నయ్య అదితిని పెళ్లి చేసుకుంటాడా? ముందు ముందు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసమ్మా? ఆ దేవుడి మీద భారం వేయడం తప్ప మనమేం చేయలేం. లేదమ్మా, అహల్య వదిన కోసం మనం ఏదో ఒకటి చెయ్యాలి. తను ఎప్పుడూ మన గురించి ఆలోచిస్తుంది. రాత్రి కూడా మా ఇంటికొచ్చి కృష్ణుడి బొమ్మ గిఫ్ట్గా ఇచ్చి వెళ్ళింది. ఏంటి, రాత్రి అహల్య మీ ఇంటికొచ్చిందా? అవునమ్మా. ఏ ఆ విషయం నీకు తెలీదా? ఆహా, అది తెలుసు. ఏదో పరధ్యానంలో అన్నాను. సరే, ఉంటాను.